ప్రైజ్ ద లార్డ్. స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడైన దేవాది దేవునికి వందనాలు. అదేవిధంగా జీసస్ ఆల్మైటీ గారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా జాషువా బ్రదర్ గారికి, శ్రావణ సిస్టర్ గారికి కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరొక్కసారి ఈ యొక్క ఏకరాత్రి ప్రార్థన సహవాసంలో మరి పరిశుద్ధులతో పాటుగా మరి ఆయన యొక్క సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈ రాత్రి దేవుని యొక్క గృహం అనే అంశం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకున్నట్టుకు మరి సిద్ధపడి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చదువుకుని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. స్తోత్రం దేవా, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య సమయంలో ఈ యొక్క గృహమును గురించి, మరి యొక్క గృహములో అయ్యా మా మధ్యలో మీరు నివసించడానికి ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని మీరు అడిగిన యొక్క మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో యొక్క వాక్యం ద్వారా నీ పాదాల సన్నిధికి వస్తుండగా వాక్యంలో ఉన్న లోతైన మర్మాన్ని గ్రహించే జ్ఞానం మాకు దయచేయండి. ఇదిగో దేవైస్తున్న నీ యొక్క పరిశుద్ధాత్మశక్తిని మాకు తోడుగా ఉంచండి. నీ యొక్క సహాయంతో తండ్రి రాత్రి ఈ యొక్క తండ్రి ఇస్తున్నైనా మరి పరిశుద్ధుల సహవాసంలో తండ్రి ఇస్తున్నైనా అయా ప్రభు నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి నిన్ను కనపరచడానికి సహాయం దయచేయమని నీ యొక్క ఆత్మీయ బలమును శక్తిని దయచేసి ప్రభు ఇస్తున్న యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధులను అడిగి వేడుకుని ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ప్రియ జనాంగమా, మరి సమయంలో దేవుని యొక్క గృహముల గురించి మాట్లాడడానికి దేవాదేవుడు ఇచ్చిన యొక్క ఆలోచన ప్రకారము మరి రాత్రి కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అంటూ ఉన్నాడు దేవాది దేవుడు. ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే మోషేతో సెలవిస్తూ ఉన్నారు. ఏ సందర్భంలో అంటే మనకి తెలుసు, మరి ఐగుప్తు నుంచి కానానికి వెళ్తున్న యొక్క మార్గ మధ్యలో సీనాయి పర్వతం దగ్గర ఈ యొక్క సందర్భం వస్తూ ఉంటుంది. అయితే ఎవరి మధ్యలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారంటే తన యొక్క ప్రజల మధ్యలో నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మరి దేవుడే మన మధ్యకి వచ్చి నివసిస్తున్నారంటే దేవునికి మనం ఒక గృహమును కట్టవలసిన వారమై ఉన్నాము. మరి దేవుని గృహమును కట్టడానికంటే అది పరిశుద్ధ స్థలమై ఉండవాలని దేవాదేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి యొక్క పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి ఎవరికి అర్హత ఉంటుంది అనేది పరిశీలిస్తే, మరి ఈ యొక్క ప్రయాణంలో ఈ యొక్క మార్గ మధ్యలో దేవాది దేవుడు సెలవిచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారు 4 భాగాలుగా మరి విభజింపబడి ఆ మధ్యలో ఆ యొక్క పాళెంలో స్వర్ణ గుడారం అనేది నిర్మించడం మనం నిర్గమకాండము 27వ అధ్యాయం యొక్క ప్రాంతాల్లో మనం చదువుతూ ఉంటాం. అయితే పాత నిబంధన కాలంలో అట్టి రీతిగానే దేవుని యొక్క మందిరం నిర్మించడం జరిగి ఉన్నది, అనగా దేవుని యొక్క గృహాన్ని. మరి తదుపరిగా మనము కొంచెం ఎదురుకు వచ్చినప్పుడు దావీదు మహారాజు కూడా దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి ప్రయత్నించినప్పుడు మరి సొలొమోను మహారాజుకి దేవాది దేవుడు ఈ యొక్క అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే దేవాది దేవుడు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి సొలొమోను మహారాజు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడం, మరి యొక్క దేవుని యొక్క మందిరంలో యొక్క దేవుని స్తుతించడం, స్తోత్రార్పణ చేయడం అనే యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాతిగా చూస్తే ఈ యొక్క కొత్త నిబంధన కాలంలో మరి దేవాది దేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆ యొక్క మందిరంలో దేవుని యొక్క లేఖనాల గురించి వివరించడం కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అయితే దేవుని యొక్క గృహం అనబడే యొక్క మందిరంలోనికి ప్రవేశించడానికి ఎవరికి అర్హత ఉంటుందంటే దేవుడే అడుగుతున్నాడు పరిశుద్ధ స్థలమును కేటాయించమని. ఎవరైతే పరిశుద్ధముగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారో, ఎవరైతే దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతుంటారో వారికి మాత్రమే దేవుని యొక్క గృహంలో ప్రవేశించడానికి అర్హత ఉంటుంది. అంతేగాని అది ఒక విశాలమైన ప్రదేశమని, ఒక అందమైన ద్వారం ఉందనుకుని మరి మనలో పాపాలను పెట్టేసుకుని ఆ పాపాలను బట్టి మరి దేవుని యొక్క గృహంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే కనుక మనం ప్రవేశించే వారముగా ఉండము కానీ ఆ ద్వారమునకు వెలుపల ఉండేవారముగా ఉంటామని మరి దేవాది దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అనగా శాశ్వతమైన గాఢాంధకారంలో ఉండిపోవలసిన పాపపు జీవితము కలిగిన మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఏమాత్రము యోగ్యులము కాము అనేది మరి యొక్క సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ ఒక వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు దేవాది దేవుడు చక్కగా చాలా చక్కని మాట మాట్లాడుతున్నారు. మరి
మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదివినప్పుడు దేవాది దేవుడు అక్కడ చక్కని విషయం ఒకటి మనకి తెలియజేస్తున్నారు. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలము నైనదియు నై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని హెచ్చరించుచున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే రక్షణ పొందుకోవాలి మనుషులందరూ అని చెప్పేసి కోరుకుంటున్నాడు. అయితే అలాగే ఎవరైతే రక్షణ పొందుకుని దేవుని మందిరానికి రావడానికి ప్రయత్నిస్తారో వారికి ఉచిత ప్రవేశం అనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది దేవుని యొక్క గృహములోనికి. అయితే మరి దేవుని గృహంలోకి వచ్చిన మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము? ప్రియ సహోదరులారా, ఈ రాత్రి దేవాది దేవుడు నిన్ను నన్ను సూటిగా అడుగుతున్న మాట. మరి మన యొక్క జీవితంలో మన ఆలోచనలు మన యొక్క అలవాట్లను బట్టి జీవించేస్తూ ఉంటాం. అయితే దేవుని ప్రణాళిక ఏమిటనేది మనం గ్రహించలేకపోతూ ఉంటాం. ఒకనొక సందర్భంలో దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రణాళికకు మనం అవకాశం ఇవ్వడం జరిగితే కనుక మరి దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రవేశించేవారముగా, దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసం చేసేవారముగా ఉంటాము అనేది అనేక మార్లు మన యొక్క జీవితాల్లో దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఒక హింసకుడిగా, దోషకుడిగా, మరి అనేక మందిని బాధ పెట్టినవాడుగా ఉన్న యొక్క సౌలును సైతం పౌలుగా మార్చి మరి బ్రతుకుటైతే క్రీస్తే చావైనా లాభమైన ఒక నానుడితో ఆ యొక్క పౌలు గారు తన యొక్క పరిచర్యను కొనసాగించిన విధానము. మరి దేవుని బిడ్డలు అనబడిన వారిని సైతం చంపడానికి సిద్ధపడిన వ్యక్తి దేవుని కొరకే ప్రకటించడానికి మారు మనసు పొందిన యొక్క సందర్భం. ఎటువంటి వారికి దేవుని యొక్క మందిరంలో నివసించే అవకాశం ఉంటుందంటే ఎటువంటి వారు సమర్పణ కలిగి దేవుని కొరకు వారి యొక్క హృదయాలను మరి అంకితం చేస్తారో వారికి మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో నివసించే అవకాశం ఉంటుంది అనేది వాస్తవమైన విషయం మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ రాత్రి దేవాది దేవుడు మరి హృదయాంతరంగాలను ఎరిగి ఉన్నవాడని మనకు తెలుసు. అనేక మార్లు చదువుకున్నాం. కీర్తనల ద్వారా అయితేనేమి, సామెతల ద్వారా అయితేనేమి, జ్ఞానమును గూర్చిన విషయాలు, దేవుని సన్నిధిలో మనం మసులుకోవాల్సిన విషయాలు ఎన్నో పరిశీలిస్తూ ఉన్నాము. అనేక మార్లు దైవజనుల దగ్గర మరి యొక్క వాక్యాలు వింటూ ఉన్నాము. మనల్ని మనం సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. అయితే సరిచేయబడుతూ ఉన్నామా? ఇక్కడ 2 విషయాలు దేవాది దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలో అనేక మంది నివసిస్తూ ఉన్నారు. అందులో అనేక మంది ఈ లోక రీతిగా భేదవారైన వారు ఉన్నారు, మరి గొప్పవారైన వారు ఉన్నారు. అయితే గొప్పవారు అనబడిన వారు ఎంతవరకు దేవునికి ఇష్టలుగా ఉన్నారు, మరి బేదలుగా ఉన్నవారు ఎంతవరకు దేవునికి ఇష్టలుగా ఉన్నారు అనేది పరిశీలిస్తే మరి బేదలైన వారు వారి యొక్క స్థితిగతులను బట్టి దేవుని సన్నిధిలో ఒక సుంకరి వలె ప్రార్థన చేస్తూ ఉంటారట. మరి సుంకరి ఏ రీతిగా అయితే తను తగ్గించుకొని దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడో అట్టి రీతిగా ఈ యొక్క భేదవారు అనబడేవారు ఉంటారు. అయితే ఈ లోక రీతిగా ధనవంతులు అనబడిన వారు మాత్రం ఒక ముద్ర వేసుకుని మరి మేము పుట్టిక నుంచి క్రైస్తవులము, బ్రాండెడ్ క్రిస్టియన్స్ అనే ఒక ముద్ర వేసుకుని మరి ప్రార్థన ఎందుకు కానీ, వాక్యం ఎందుకు కానీ ఆసక్తి లేకుండా దేవుని యొక్క గృహంలో ఒక హోదా కొరకు, దేవుని యొక్క గృహంలో ఒక పేరు కొరకు ప్రయత్నిస్తూ అట్టి రీతిగా జీవించేవారుగా ఉంటారనేది రాత్రి దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం. ప్రియ సహోదరులారా, మనం ఏ కోవకు చెందిన వారము? దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, ఈలోక రీతిగా నువ్వు కోటీశ్వరుడువేమో కానీ దేవుని కలిగి ఉండకపోతే, రక్షణ కలిగి ఉండకపోతే, రక్షణ అనుభవం లేకపోతే, మారు మనసు అనుభవం లేకపోతే, దేవునితో సన్నిహితం లేకపోతే నీవు మాత్రము భేదవాడివే అని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఎవరైతే దేవుని యందు ఆసక్తి కలిగి దేవునికి ఇష్టపూర్వకంగా అనగా వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని యొక్క ప్రణాళిక కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ దేవుని యొక్క మరి రాకడ కొరకు సిద్ధపడి ఉంటారో వారు ధనవంతులై ఉన్నారు దేవుని దృష్టిలో. వారు ఈలోక రీతిగా భేదవారేమో కానీ దేవుని దృష్టిలో ధనవంతులై ఉన్నారు. మరి ఎటువంటి వారు దేవుని యొక్క గృహంలో నివసించడానికి అర్హులు అని పరిశీలిస్తే ఎవరైతే ఆత్మ సమర్పణ కలిగి దేవుని సన్నిధిలో ఇష్టపూర్వకంగా ఉంటారో దేవునితో, వారు మాత్రమే దేవుని సన్నిధిలో నివసించడానికి అర్హులై ఉన్నారనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. మరైతే ఇక్కడ ధనవంతులు అనబడిన వారు పరిసయ్యుల వలె ప్రవర్తిస్తే, బేదలు అనబడిన వారు సుంకర్ల వలె ప్రవర్తిస్తే మరి దేవాది దేవుడు ఎవరిని ఇష్టపడతాడు?
ఎవరిని తన యొక్క బిడ్డలుగా స్వీకరిస్తాడంటే ఎవరైతే దేవునిలో దీనత్వము కలిగి, ఎవరైతే దేవునిలో తగ్గించుకొని, ఎవరైతే దేవుని కొరకు తమ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తానికి మరి ఇష్టం చూపుతారో వారి దగ్గరే దేవాది దేవుడు ఉంటాడనేది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క గృహంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలి అనేది దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం. మరొక వాక్యాన్ని మనము చూసి మరి యొక్క దేవుని గృహం కొరకు పరిశీలించవలసిన వారమై ఉన్నాము కనుక దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సమయంలో దేవాది దేవుడు ఇక్కడ ఒక మాట మనకి సెలవిస్తూ ఉన్నారు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 23వ వచనం వరకు చూస్తే అనేక విషయాలు ఇక్కడ దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే మనుషుల యొక్క స్వభావమును గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి మనిషి స్వాభావికంగా మరి తన యొక్క ఇష్టానికి మొగ్గు చూపేవాడిగా ఉంటాడు, తన యొక్క ఆలోచనకు మొగ్గు చూపేవాడిగా ఉంటాడు. తను మాత్రమే మరి బాగుండాలి, మరి మిగిలిన వారు అనగా ఇతరులు అనబడిన వారు ఎవరైనా సరే తన తర్వాత యొక్క ఆలోచన కలిగి ఉంటారనేది మరి మనం ఆలోచించవలసిన విషయము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 10వ వచనం నుంచి చూస్తే, ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యిరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నులెదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మూయబడునట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు అని ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ఇది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మరి యొక్క వాక్యమును బట్టి నీవు నిజాయితీగా నీ దోషమును ఒప్పుకొని నీ వ్యర్థ జీవితమును విడిచిపెట్టి ఉన్నపాటున దేవుని యొక్క సన్నిధికి మరి దేవుని యొద్దకు వచ్చుటకు ఇష్టపడితే నీ పాపమును, నీ యొక్క మనసులో ఉన్న ఆలోచన నీకు తెలుసు, దేవునికి తెలుసు. కనుక నీవు ఒప్పుకోవలసిన విషయాలు దేవుని దగ్గర ఒప్పుకొని మరి నీతిమంతునిగా దేవుని యొక్క గృహంలోనికి ప్రవేశించవలసిన వారము. అట్లయితే దేవుడు నిన్ను అంగీకరించును. మరి పశ్చాత్తాపపడిన పాపికి దేవుని యొక్క సన్నిధి తెరవబడిన ద్వారము. మరి ఈ రాత్రి దేవుని గృహంలో నివసించడానికి మనం అర్హులమా, అనర్హులమా? మరి మన నాలుకతో పాపం చేసే మన యొక్క గుణము కానీ,
మరి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని యొక్క స్థితిని కానీ మనము కలిగి ఉంటే దేవునికి దూరం అయిపోయిన వారుగా ఉంటామనే విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే హృదయాంతరంగాల్ని పరిశోధించే దేవుడు, దేవునికి మరుగైనది ఏదీ లేదు. ప్రియబిడ్డలారా, సమస్తము సాధ్యమైనది దేవునికి మాత్రమే. నీ హృదయంలో నా హృదయంలో ఏ ఆలోచన ఉన్నది, నీవు నేను ఎట్టి రీతిగా దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉన్నాము. పై మట్టికి మరి రంగు పూసుకుని ఒక వేషధారణ కలిగి ఉంటే దేవునికి ఇష్టలము కాము. ఎందుకంటే సమయము సంకుచితమై ఉన్నది. మరి దేవాది దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివద్దని. కోతెంతో విస్తారముగా ఉన్నది, మరి పనివారు కొదువుగా ఉన్నారని దేవాదేవుడు సెలవిస్తున్నాడు. ఈ సమయంలో మరి కపటముతోనూ ద్వేషముతోనూ అసూయతోనూ అవన్నీ హృదయంలో పెట్టుకుని పై వేషం మట్టికి నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ బ్రతికేస్తే మరి దేవుని కొరకు ప్రకటించడానికి మనకి అర్హత ఉంటుందా? దేవుని సన్నిధిలో బ్రతకడానికి అర్హత ఉంటుందా? దేవుని యొక్క రాకల్లో మరి సిద్ధపాటు కానీ లేదా ఎత్తబడే వాళ్ళ కానీ మనం ఉంటామనేది పరిశోధించుకోవాల్సిన విషయం మరి మనకి అవసరమై ఉన్నది. కనుక నేడున్న పరిస్థితులను బట్టి, నేడున్న యొక్క జరుగుతున్న యొక్క సంఘటనలను బట్టి మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే దేవుని యొక్క రాకడకు సూచనలు ఎన్నో దేవాదేవుడు తెలియజేశారు. మరి అవెన్నో నెరవేరుతూ ఉన్నాయి, మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని రాకడ కొరకు ఎవరు ధైర్యంగా ఎదురు చూస్తూ ఉంటారంటే అనేక మార్లు మన యొక్క ఆత్మీయ కుటుంబంలో మరి దేవుడు తన ఆత్మతో అభిషేకించుకుని మాట్లాడిన ఆ యొక్క సేవకుడు మరి బ్రదర్ గారి ద్వారా అనేక మార్లు మరి ప్రకటన గ్రంథం వివరిస్తూ ఉన్నప్పుడు కూడా అనేక మార్లు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఎవరైతే దేవుని కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టలై ఉంటారో, ఎవరైతే దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతారో వారు దేవుని యొక్క రాకడ కొరకు ఆశతో ఎదురు చూసేవారుగా ఉంటారు, కానీ భయపడేవారుగా ఉండరని. నిజమే ప్రియులారా. మరి భయపడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉన్నాము అనేది పరిశీలించుకోవాల్సిన విషయం ఎందుకు వస్తుందంటే, హృదయము వ్యాధి గలది, బహుఘోరమైనది. కనుక దేవాది దేవుడే మరి రోమీయులకు రాసిన పత్రిక ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇందాక చదువుకున్న 3వ అధ్యాయము 10వ వచనం నుంచి, భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని. కనుక నీవు నేను ఈ రాత్రి మనలో ఏమైనా దోషం ఉందేమో, మనలో ఏమన్నా ఒప్పుకోలేని స్థితి ఉందేమో, మనలో ఏమైనా తగ్గించుకోలేని స్థితి ఉందేమో, పై మట్టికి వేషధారణ కలిగి చేస్తూ ఉన్నామేమో, దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటలు అనేది మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాము. మరి దేవుని యొక్క వాక్యము విత్తబడుతున్నప్పుడు అనేక అంశాల ద్వారా దేవదేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు మనకి గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ గుచ్చుకున్నప్పుడు ఈ వాక్యము నాది కాదని తప్పించుకుంటే కనుక దేవుని సన్నిధిని, దేవుని యొక్క గృహంలో నివసించే యొక్క భాగ్యాన్ని కోల్పోతాం. మరి మన యొక్క హృదయాలోచన ఏ విధంగా ఉన్నదనేది దేవునికి ఎరుకే. కనుక మనుషులకైతే మనము మరి ఏదైనా చెప్పి తప్పించుకోగలమేమో, కానీ దేవుని సన్నిధి నుంచి తప్పించుకోలేము. కనుక దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా దేవుని యొక్క గృహములో నివసించుటకు తగిన యోగ్యత కలిగిన వారముగా దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించడానికి ఇష్టపడవలసిన వారమై ఉన్నాము. మరి దేవాది దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను లోపల ఉన్నాను అనే భావన నీవు కలిగి ఉంటే మరి దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. లేదంటే నేను వెలుపలకి నెట్టివేయబడతాను అనే ఒక ఆలోచనతో మరి దేవుని దగ్గర సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నామనేది గ్రహించవలసిన వారమై ఉన్నాం. రెండిట్లో మనము దేనికి ఇష్టం చూపిస్తాము అనేది మనల్ని మనం పరిశీలించుకుని యథార్థముగా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకుంటే దేవాది దేవుడే నా యొద్దకు రా అని పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో జీవించుటకు మనము ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి చేరుకునే వారముగా ఉండాలనేది ఈ రాత్రి నీతో నాతో దేవదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాట దేవుడు ఈ రాత్రి సెలవిస్తున్న మాట ఏంటంటే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా
లోనికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడును. ఒకవేళ దేవుని యొక్క గృహంలోనికి ప్రవేశించడానికి నీకు ఇష్టం లేదేమో. ఎందుకంటే దేవుని గృహంలోనికి వస్తే దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలి. అదే దేవుని గృహానికి బయట ఉంటే నీ సొంత ఇష్టాలకి జీవించవచ్చు. సొంత ఇష్టాలకి జీవిస్తే గనుక మరి అంధకార శక్తులు, చీకటి శక్తులు నిన్ను అలుముకుంటాయి, ఆపదలో పడేస్తాయి. గాఢాంధకరమైన ఆ యొక్క లోయలు నిన్ను తోసివేస్తాయి. కనుక నీకు ఏ రక్షణ ఉండదు. కనుక దేవుని యొక్క గృహంలోనికి నీవు ప్రవేశింపబడితేనే నీవు రక్షింపబడతావని ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరును బయట ఉండవలసిన అవసరం లేదు, కానీ యథార్థముగా ఎవరైతే తమ యొక్క స్థితిగతులను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారో వారికి దేవుడు ఆహ్వానము పలుకుతూ ఉన్నాడు. మరి ఈ రాత్రి మనల్ని మనం పరిశీలించుకొని దేవుని యొక్క గృహములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో మరి జీవించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, మరి పరిశుద్ధులతో పాటుగా మనము దేవుని స్తుతించి ఆరాధించడానికి అర్హత కలిగిన వారముగా ఉండాలని ప్రయత్నిద్దాం. మరి మన పాపాలను ఒప్పుకుంటే దేవుడే అంటూ ఉన్నాడు, నా యొద్దకు రాని పిలుస్తూ ఉన్నాడు. కనుక ప్రభువా, నేను కూడా పాపం చేశాను, నీవు నా స్థానంలో మరణించిన సిలువకు తగిన వ్యక్తిని నేనే అని మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు నీకు నాకు ఆ యొక్క అంధకార శక్తుల నుంచి విడుదలనిచ్చి తన యొక్క గృహంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. కనుక దేవుని సన్నిధిలో యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి మరి దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపూర్వకంగా మన యొక్క హృదయాలను తిప్పుకుందాం. ఈ రాత్రి దేవుని యొక్క గృహం గురించి మాట్లాడుతున్న యొక్క మాటలను బట్టి మరి మనలో ఎటువంటి స్థితి ఉన్నదనేది మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇక్కడ చెప్పబడిన యొక్క మాటల్లో ఏ లోపమన్నా మనలో ఉందేమో, ఎటువంటి దోషమన్నా మనం కలిగి ఉన్నామేమో, మరి దేవునికి ఇష్టలుగా జీవించట్లేదేమో, అలాగైతే దేవుని సన్నిధిలో ఉన్నామనుకుంటూ ఉన్నామేమో, కానీ బయటకు నెట్టివేయబడతామంటున్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క గృహములోనికి ప్రవేశిస్తేనే మనకి సంపూర్ణమైన రక్షణ కలుగుతుందని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క మాటకు లోబడి దేవుని సన్నిధిలో నిత్యమైన స్తుతించి ఆరాధిస్తూ, మరి దేవదూతలు ఎలాగైతే గాన ప్రతిగానాలతో ఆయన నిత్యము స్తుతిస్తూ ఉంటారో, వారితో పాటుగా మనమును దేవుని స్తుతించే వారముగా, మరి దేవుని యొక్క సన్నిధిలో నిత్యము జీవించే వారముగా ఉండులాగన దేవుని దగ్గర మన యొక్క పాప శాప దోషపూరితమైన జీవితాన్ని ఒప్పుకొని దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవుని యొక్క రక్షణ మార్గంలో ప్రవేశిద్దాం. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఈ సమయంలో మరి దేవుని గృహం అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే తండ్రి, మరి నీ సన్నిధిలో జీవిస్తున్న మేము ఏ విధంగా జీవిస్తున్నాము అనేది పరిశీలించుకుంటే అయా మా యొక్క హృదయాంతరంగాల్లో ఉన్న యొక్క లోపాలు మరి తండ్రి నీకు అయా మరుగే లేవు, కానీ మేమైతే తండ్రి మరి ఒకవేళ వేషధారణ కలిగి జీవిస్తూ ఉన్నామేమో. దయతో ఈ రాత్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి మమ్మల్ని మేము సరి చేసుకుని నీ సన్నిధిలో ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డలుగా నీతిమంతులుగా జీవించుటకు ప్రభువా మాకును అవకాశం దయచేయమని వాక్యమును బట్టి అయా మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, సరిచేసి నీలో ఫలించేలాగిన సహాయం దయచేయమని ఇంతవరకు నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.